దేశంలోని విమాన సర్వీసుల్లో ఏకంగా 64% వాటాతో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించే ఇండిగో గడిచిన 4 రోజులుగా తన తీరుతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. నిర్వహణపరమైన లోపాల కారణంగా భారీ ఎత్తున విమాన సర్వీసులను రద్దు చేస్తుంది. ఇండిగో తీరుతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, తిరుపతి విమానాశ్రయాల్లో ఆ విమానాల్లో టికెట్లు కొనుగోలు చేసిన వారంతా తీవ్ర అవస్థలకు గురయ్యారు. శుక్రవారం పరిస్థితే తీసుకుంటే ఇండిగోకి చెందిన ప్రతి 3 విమానాల్లో 2 ఆలస్యంగా నడిచాయి. మొత్తం 550కి పైగా జాతీయ, రేణిగుంట విమానాశ్రయం కూడా 6 విమానాలు రద్దు కావటం గమనార్హం. పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఆలస్యం కావటం అప్పుడప్పుడు జరిగేదే. ఇండిగో విషయంలో వచ్చిన సమస్య ఏంటంటే చెక్-ఇన్ పూర్తయి లోపలికి వెళ్ళిన తర్వాత సదరు విమాన సర్వీసు రద్దయిందని చెప్పటం. ఇలాంటి పరిస్థితిని బాధ్యతారాహిత్యానికి మించిన పెద్ద మాట అనాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిగో సేవలు సాధారణ స్థాయికి చేరడానికి ఎంత సమయం పడుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు పక్కాగా తాము అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని భావించే ప్రయాణికుల్లో అత్యధికులు ఇండిగోని ప్రయారిటీగా తీసుకొని అందులోనే ప్రయాణించేలా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. తాజాగా ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ చేసిన ప్రకటన చూస్తే నోటి వెంట మాట కూడా రాకుండా పోతుంది. ఎందుకంటే ఇండిగో సమస్య పూర్తిగా సమసిపోవడానికి ఫిబ్రవరి 10 వరకు పడుతుందని చెబుతున్నారు. విమాన సేవల్ని సాధారణ స్థితికి తేవటం తమ తక్షణ లక్ష్యంగా పేర్కొన్న ఆయన సమయ పాలన మీద పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే అదంతా తేలిక కాదని చెబుతూ ఈ నెల 8 నుంచి విమానాల సంఖ్యను తగ్గిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇండిగో విమాన గందరగోళంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో అతి త్వరగా విమానాలన్నీ సాధారణంగా స్థితికి తీసుకురావాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడొద్దని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకాలం ఇండిగో మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం ప్రయాణికుల్లో ఖచ్చితంగా మారే పరిస్థితి ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.